గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. ఖమ్మం నుంచి సీనియర్ మిమిక్రీ ఆర్టిస్ట్ సురేష్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన వాయిస్ ఎలా ఇమిటేట్ చేస్తారు, లేకపోతే వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం, చాలా కృతజ్ఞతలు. ప్రత్యేకంగా ఈరోజు సుమన్ టీవీ ద్వారా యావత్ ప్రపంచానికి నన్ను పరిచయం చేస్తున్నందుకు గాను హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తున్నాను మేడం. మేడం, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నవ్వడం నాకు ఇష్టం, నవ్వించడం మరి ఇష్టం. మీరందరూ అంటే నాకు ఇష్టం. మీ ఛానల్ ద్వారా ప్రేక్షకులు కొట్టే చప్పట్లు ఇంకా ఇష్టం. నేను ఇప్పుడే కొడుతున్నాను. సో మచ్. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు మిమిక్రీ? మేడం, నేను దాదాపు 28 సంవత్సరాలుగా మిమిక్రీ రంగంలోకి వచ్చాను. మీ ఏజ్ ఎంత అండి? మేడం, నా వయసు 43 సంవత్సరాలు. నాకు 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు. అవును మేడం, 10th చదివే రోజుల్లో నుంచే నేను ఇక్కడే చదివాను మేడం, ఖమ్మంలో. ఎవరి వాయిస్ ఎక్కువ ఇమిటేట్ చేస్తుంటారు జనరల్ గా? అఫ్ కోర్స్ మేడం, అందరివి ఇమిటేట్ చేస్తాను. కాకపోతే నాకంటూ ఒక స్పెషలైజేషన్ ఉండాలని చెప్పి ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిమిక్రీ కళాకారులు కాకుండా కొంచెం డిఫరెంట్ గా నేనేమైనా చేయాలన్నది చిన్నప్పటి నుంచి నాది ఒక ఆలోచన అన్నమాట. ఆ నేపథ్యంలో నేను కొంచెం డిఫరెంట్ గా చేయాలి, సురేష్ ని ప్రత్యేకంగా చూడాలి అన్నది నాకు ఇష్టం. డెఫినెట్లీ మేడం, నా వాయిస్ ఇలా ఉంది ఎగ్జాక్ట్లీ. నాకు అంటే నేను నేర్చుకున్న ఫస్ట్ ఐటమ్ మేడం, అది సుమన్ టీవీకి అంకితం చేస్తున్నాను. ఏంటంటే ఫీమేల్ వాయిస్. నా వాయిస్ ఇలా ఉంటుంది. అయితే మనం ప్రయాణాల నిమిత్తం రైల్వే స్టేషన్స్ కి వెళ్తా ఉంటాం. స్టేషన్స్ లో అనౌన్స్మెంట్స్ వింటా ఉంటాం. ఈ అనౌన్స్మెంట్స్ ని గతంలో అనౌన్సర్స్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్స్ ద్వారా అనౌన్స్మెంట్స్ జరుగుతున్నాయి. అయితే ఒక రైల్వే స్టేషన్ లో ఒక స్త్రీ 3 భాషల్లో అనౌన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. Your attention please. Number 7405 Krishna Express from Tirupati to Hyderabad will be expected within few minutes on platform number 1. దయచేసి వినండి, గుంటూరు నుండి సికింద్రాబాద్ వెళ్ళవలసిన గోల్కొండ ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషంలో 2వ నెంబర్ ప్లాట్ఫామ్కు వచ్చును. कृपया ध्यान दीजिए, गुंटूर से सिकंदराबाद जाने वाली गोलकोंडा एक्सप्रेस थोड़ी देर में 2 नंबर प्लेटफॉर्म पर आएगी. అమ్మాయి లాగే ఉందండి, మిమ్మల్ని చూడకుండా వింటే అమ్మాయి మాట్లాడినట్లే ఉంది. అయితే మేడం, ఇదే అనౌన్స్మెంట్ లో కొంచెం కామెడీని కూడా మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. దయచేసి వినండి, విజయవాడ నుండి కాంచిపేట వెళ్ళవలసిన ప్యాసింజర్ ఉదయం బయలుదేరినది ఇంతవరకు కనిపించలేదు. ఖమ్మం వద్ద గేటు తీసిన కారణంగా ఊళ్ళోకి వెళ్ళి ఉంటుందని మేధావర్గాల వారు అభిప్రాయపడుతున్నారు. ఆచూకీ తెలియచేసిన వారికి తగిన జరిమానా విధించబడును. జరిమానా విధిస్తారా? అయితే ఎవరు చెప్పరు. ఇక ఇది ఒక వెర్షన్ మేడం. ఇక డీప్ గా డీటెయిల్ గా మిమిక్రీలోకి వెళ్ళినట్లయితే నువ్వు నాకు నచ్చావు అనే సినిమాలో ప్రకాష్ రాజ్ గారు చక్కని డైలాగ్ చెప్తారు. ముందుగా డైలాగ్ ఎలా ఉంటుందో చూద్దాం. అమ్మా, వేసుకోవడానికి బట్టలు ఇచ్చావు, గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు, రాసుకోవడానికి పలకనిచ్చావు, కానీ ఎందుకు అమ్మంతారులేగా చచ్చావు, ఆయన నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు, ఇలా చెప్పొచ్చు. ఇదే డైలాగ్ ని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. అమ్మా, కట్టుకోవడానికి పంచనిచ్చావు, తిట్టుకోవడానికి చంద్రబాబునిచ్చావు, పథకాల పేర్లు పెట్టడానికి ఇందిరమ్మనిచ్చావు, పొగడడానికి సోనియమ్మనిచ్చావు, కానీ ఎందుకమ్మా మధ్యలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెచ్చావు, అయినా నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు. ఓకే, ఇదే డైలాగ్ ని తాగుబోతు క్యారెక్టర్లు బాగా చేసి ఎంఎస్ నారాయణ గారు చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. అమ్మా, వేసుకోవడానికి కోటర్ ఇచ్చావు, పోసుకోవడానికి వాటర్ ఇచ్చావు, వండుకోవడానికి హీటర్ ఇచ్చావు, కానీ చికెన్ ముక్క ఇవ్వకుండా చచ్చావు, అయినా నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు. చికెన్ ముక్క ఇవ్వకుండా చచ్చింది. అవునండి, రైట్, ఓకే. అంటే పక్కన కావాలి కదా మేడం. ఇదే డైలాగ్ ని అమరీష్ పురి గారు చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. అమ్మా, వేసుకోవడానికి బట్టలు ఇచ్చావు, గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు, రాసుకోవడానికి నవరత్న తైలం ఇచ్చావు, కానీ ఎందుకమ్మా బట్టతల ఇచ్చి చచ్చావు, అయినా నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు, ఇలా చెప్తారు. ఇదే అక్కినేని నాగార్జున గారు చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. అమ్మ, చేసుకోవడానికి అమలునిచ్చావు, ఆడుకోవడానికి శ్రీసింద్రుని ఇచ్చావు, పాడుకోవడానికి అన్నపూర్ణ స్టూడియోస్ని ఇచ్చావు, కానీ గొంతెందుకు అమ్మ ఇంత సన్నగా ఇచ్చావు, అయినా నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు. సూపర్. అలాగే అరుంధతి మూవీలో మనం చూసినట్లయితే విలన్ క్యారెక్టర్ చేశారు సోను సూద్ గారు. ఆయనకి డబ్బింగ్ చెప్పారు సాయి కుమార్ గారి సోదరుడు రవిశంకర్ గారు.
రవిశంకర్ గారు పశుపతి క్యారెక్టర్ డబ్బింగ్ చెప్పారు. యాక్చువల్గా ఆయన చెప్పిన వాయిస్ ఎలా ఉందో చూద్దాం. అమ్మ బొమ్మాలే, పిందె పండై పరువానికొచ్చింది, నాకలి తీర్చే వయస్సు నీకొచ్చింది, కొంచెం కొంచెంగా నలిపేస్తూ నీ సారం మొత్తం పీల్చేయాలి, రప్పిస్తా, నిన్ను గద్వాల్కి రప్పిస్తా. వసే అరుంధతి, నీకు పెళ్ళ, నన్ను సమాధిలో కుళ్ళబెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి వదల. యాక్చువల్ డైలాగ్ అండి ఇది. ఇది కేసీఆర్ గారు చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. వారి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి. ఆయన నాకు ఇన్స్పిరేషన్. తెలంగాణ సాంస్కృతిక సారథిలో నాకు ఉద్యోగాన్ని కల్పించినటువంటి మహానుభావుడు. ఇది క్రిటిసైజ్ కోసం కాదండి, ఆయన చెప్తే ఎలా ఉంటుంది అన్నదే. ఓకే, దొల్లు పెట్టదు, గమనం ఉండాలి. వసే అరుంధతి, నీకు పెళ్ళా, ఎవరిని చేసుకుంటావే? ఆంధ్రోనా తెలంగాణనా? ఆంధ్రలో చేసుకోనుకో అట్టుంచట బిడ్డ, తెలంగాణలో నేను చేసుకోనుకో బతుకమ్మ పాట పాడిపిస్తా, బోనాలు ఎత్తిపిస్తా, పీర్ల పండుగ చేపిస్తా. నువ్వు నన్ను సమాధిలో పెట్టుడు కాదు, 100 మీటర్ల బొంద పెడతా బిడ్డ. ఇలా ఆయన గారి కంఠాన్ని మిమిక్రీలో భాగంగా చెప్పొచ్చు. చాలా చాలా కృతజ్ఞతలు. ఓకే, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి మేడం, చెప్పమంటారా? ఇంకా ప్లీజ్. ఒక ఆవిడ పాపం భర్త చనిపోయాడు మేడం. భర్త చనిపోయిన ఏ భార్య ఏం చేస్తుంది? నిరుపమ గారు ఏడుస్తూ ఉంటారు, ఏడుస్తారు. అయితే భర్త చనిపోయాడు, భర్త సేవను అక్కడ పెట్టుకుని భార్య ఏడుస్తా ఉంది. ఈ చావు కబురు తెలిసిన ఇంకొక ఆవిడ పొరుగు నుంచి వచ్చింది. అప్పుడే పాపం ఈ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆమెను అడుగుతుంది, ఏమని, ఎట్లయింది వదినే అన్నది. అంటే వాడు ఎట్లా చచ్చింది వదినే అన్నట్టు. ఎట్లయింది వదినే, వాడు ఎట్లా చచ్చిన వాళ్ళ భార్య చెప్తుంది. ఏం చెప్పను వదినే, వదినో వదినే, నేను సాయంత్రం 4 గంటలకు వచ్చిన వదినే, ఉడుకుడుకున ఇల్లు కాగబెట్టమన్నాడు, తలార తానం చేసిన చేపలు కొడుతాడు, అన్నం తిన్న మంచంలో పన్నాడు వదినే. ఇంకా పానానికి ఏమనిపించిందో ఏమో, కాళ్ళు బిసుకు అన్నాడు వదినే, కాళ్ళు బిసికినా, నడువులు బిసుకు అన్నాడు వదినే, నడువులు బిసికినా, చేతులు బిసుకు అన్నాడు వదినే, చేతులు బిసికినా, మెడకాయ బిసుకు అన్నాడు వదినే, మెడకాయ బిసికినా. అంతే వదినే, అప్పటి సంది మాట లేదు, ముచ్చట్లేదు వదినే. ఈవిడే చంపేసింది అనమాట. అది ఇది కేవలం హాస్యం కోసమే అనేది భావించద్దు దయచేసి. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో కోడి పెట్ట 3 రోజుల నుంచి ఇంట్లో గుడ్డు పెట్టట్లే. కోడేంటబ్బా 3 రోజుల నుంచి ఇంట్లో గుడ్డు పెట్టలేదని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కోడిని ఫాలో చేస్తే అది పోయి 3 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో గుడ్డు పెడుతోంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, ఏమని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మా కోడొచ్చి మీ ఇంట్లో గుడ్డు పెట్టింది, దయచేసి మా గుడ్డు మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం. రాజశేఖర రెడ్డి గారు, కోడి మీదే కావచ్చు, గుడ్డు మా ఇంట్లో పెట్టింది. కోడి మాదైనప్పుడు గుడ్డు కూడా మాదే కదా, దయచేసి మా గుడ్డు మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే అవకాశం లేదు, వెక్కున్న చోట చెప్పుకోండి. ఈ పంచాయతీ మధ్యలో వచ్చారు ఎం సత్యనారాయణరావు గారు, మాజీ ఆర్టీసీ చైర్మన్. వీళ్ళిద్దరితో మాట్లాడుతున్నారు, వారిని వారిస్తున్నారు. ఏ విధంగా వారిస్తున్నారు చూద్దాం. అరే అట్లా కాదు, నిన్న కాదు మొన్న కాదు రజాకారికి వెళ్ళి రాజకీయంలో ఉన్నా, నేను పెద్దూరు ముచ్చట చెప్తున్నా. పోనే రాదా, చంద్రబాబు గుడ్డు ఏం చేసుకుంటావా నువ్వు? రాజశేఖర రెడ్డి ఆయన గుడ్డ చేయడా, నువ్వు ముచ్చట ఇట్టయితే లాభం లేదు. ఎమ్మిద్దరు పందెం పెడితే చెరుకు గుద్దుకోండి, ఎవరు గుద్దు గట్టిగా వెళ్తే వాళ్ళు గుడ్డు ఇచ్చి పెట్టారు, గమ్మతునేమో గుద్దుకోండి. ఇదేదో బాగుంది, చంద్రబాబు నాయుడు గారు ముందు మీరు నన్ను గుద్దండి, పర్వాలేదు ముందు మీరే గుద్దండి, పర్వాలేదయ్యా ముందు మీరు నన్ను గుద్దండి, పర్వాలేదు ముందు మీరే నన్ను గుద్దండి, పర్వాలేదయ్యా అయితే కాసుకోండి. అబ్బా ఎంత గట్టిగా గుద్దావా చంద్రబాబు, ఇప్పుడు నేను నిన్ను గుద్దుతాను, కాసుకో. అవసరం లేదు, మీ గుడ్డు మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇలా రకరకాల అంశాలను తీసుకునే మిమిక్రీలో భాగంగా అనుకరించవచ్చు. ఈరోజు ప్రత్యేకంగా సుమన్ టీవీ ద్వారా మమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి సుమన్ టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా గౌరవనీయులు మేడం గారు నిరుపమ్మ గారికి హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నా మీ మిమిక్రీ సురేష్.